నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వాక్యమును వినువారై మాత్రము ఉండక మిమ్మును మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు ఈ పత్రికను యూదా క్రైస్తవులకు రాశాడు. వారు శోధనలు, శ్రమలు, హింసలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి సమయంలో యాకోబు వారికి నిజమైన విశ్వాసం మాటలలో మాత్రమే కాకుండా క్రియలలో కూడా కనబడాలని బోధిస్తూ 1వ అధ్యాయంలో విశ్వాస జీవితంలో ఎదురైన శోధనలను ఏ విధంగా సహించాలి, దేవుని వాక్యం వినడం వరకే పరిమితం కాకుండా దానికి ఏ విధమైన విధేయత చూపించాలి అన్న విషయాలను వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈ వచనంలో కేవలం దేవుని వాక్యం వినడం మాత్రమే సరిపోదని దాని ప్రకారం జీవించాలని చెప్తూ ఉన్నాడు. వినువారు మాత్రమే ఉండక అనగా చాలామంది సంఘానికి వెళ్తారు, వాక్యం వింటారు, బైబిల్ చదువుతారు, కానీ జీవితంలో ఆచరించరు. అలాంటి వారు తమను తాము మోసపరుచుకుంటున్నారని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అనగా దేవుని వాక్యం వినాలి, నమ్మాలి, ఆచరించాలి. విన్న వాక్యం మనలో నమ్మకాన్ని కలిగించి మన జీవితాన్ని మార్చినప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనాల్లో ఉన్నట్లు బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఏ విధంగా ఎన్ని తుఫానులు వచ్చినా స్థిరంగా ఉంటాడో వాక్యం విని ఆచరించే వారి జీవితాలు కూడా స్థిరంగా నిలుస్తాయి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. దేవుని వాక్యం విని దానిని గైకొను వారు ధన్యులు అనగా ఆశీర్వాదం వినడంలో కాదు, విధేయత చూపించడంలో ఉంది. ఈ వచనం ప్రకారం దేవుని వాక్యం మన నిజమైన స్థితిని చూపించే అద్దం వంటిది. వాక్యం మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, బలహీనతలను చూపిస్తుంది. వాటిని జయించుటకు వాక్యమునకు విధేయత చూపే వారంగా ఉండాలి. అంతేకాక వాక్య ప్రకారం జీవించే వారంగా కూడా మనం ఉండాలి. ఆమేన్.